జనా టైమ్స్, మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ, ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. అది సుకుమార్ గారితో జరగడం ఆబ్వియస్లీ ఇట్స్ ఈవెన్ మోర్ మెమరబుల్. అండ్ సుకుమార్ గారి గురించి నేను ఎక్కువ చెప్పలేను, అండ్ సుకుమార్ గారు కూడా నా గురించి ఎక్కువ చెప్పలేరు. ఎందుకంటే వీఆర్ సో క్లోజ్ టు ఈచ్ అదర్. కొంత పబ్లిక్లో మాట్లాడాలనుకున్నా కూడా సిగ్గు ఉంటుంది. అరే తన గురించి నేను ఎలా మాట్లాడితే ఇట్స్ సో పర్సనల్. మన ఎక్కువ పర్సనల్ విషయాన్ని మన పబ్లిక్కి షేర్ చేయలేం, ఎక్కువ మందికి షేర్ చేయలేం. సో సుకుమార్ నాకు అంత పర్సనల్ విషయం అనమాట. నేను అంత ఓపెన్గా షేర్ చేయలేనంత నా పర్సనల్ విషయం సుకుమార్ గారు. బట్ ప్రపంచానికి తెలియాలి సుకుమార్ గారు అంటే ఏంటో, ప్రపంచానికి తెలియాలి. నా లైఫ్ సుకుమార్ లేకపోతే ఒకలా ఉండేది, సుకుమార్ ఉంటే ఒకలా ఉంది, లేకపోతే వేరేలా ఉండేది. ఇందులో ఏ మాత్రం ఎగ్జాజరేషన్ లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి ఇన్ ద ఏజ్ ఆఫ్ 19-20 ఒక క్రాస్ రోడ్స్ వస్తుంది. ఒక కెరీర్ ఎత్తుకున్నప్పుడు నువ్వు డాక్టర్ అవుదామా, ఇంజనీర్ అవుదాం అంటే అని అనుకున్నప్పుడు, ఒక ఇంజనీర్ అయినప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది, డాక్టర్ అయినప్పుడు లైఫ్ ఎలా ఉంటుందో, అలాగే సేమ్ నేను సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు ఏయో ఆఫర్లు వచ్చినప్పుడు సుకుమార్ గారితో సినిమా చేస్తే లైఫ్ ఇలా వచ్చింది, ఇంకోటి ఏదో సినిమా చేస్తే ఇంకోలా వెళ్ళిపోయేదేమో. కానీ ఈ లైఫ్ మాత్రం ఇలా డీవియేట్ అయ్యి ఈ ఐకాన్ స్టార్ వరకు ఇలా వెళ్ళిందంటే దట్ 1 degree ఆఫ్ సెపరేషన్ కేమ్ ఫ్రమ్ సుకుమార్ గారు. ఆ రోజుకి అది 1 degree ఆఫ్ సెపరేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే ఒక బోట్ వెళ్ళేప్పుడు ఒక 1 degree ఇలా కదులుద్ది, ఇక్కడ అది 1 degree కదులుద్ది, 360 degreesలో 1 degree కదులుద్ది. కానీ ఇక్కడ కదిలిన 1 degree ఒక కొన్ని వేల కిలోమీటర్ల తర్వాత వేరే కాంటినెంట్కి వెళ్ళిపోద్ది. ఇవాళ అది 1 degree ఆఫ్ సెపరేషనే, కానీ దానివల్ల 2 కాంటినెంట్లు మారిపోతాయి. సుకుమార్ ఇస్ దట్ 1 small degree ఆఫ్ సెపరేషన్ విచ్ గివ్ మీ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ లైఫ్. నేను నా లైఫ్లో చాలా కొంతమందికి గ్రాటిట్యూడ్, రుణపడి ఉన్నాననే మాట నేను చాలా కొంతమందికి వాడగలను. ఆబ్వియస్లీ మా తల్లిదండ్రులకు వాడతాను, మా తాతయ్య గారికి వాడతాను. ఎందుకంటే ఒక రైతు ఎలాగైనా సినిమాలో రావాలని ఆ రోజు ఆయన డిసిషన్ తీసుకోకపోతే వాళ్ళందరం ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదు. సో మా తాతయ్య గారికి, నాకు లైఫ్ ఇచ్చిన తల్లిదండ్రులకి, నన్ను ఎప్పటి నుంచో ఫస్ట్ సినిమా నుంచి సపోర్ట్ చేసిన మా చిరంజీవి గారికి, ఆ తర్వాత నాకు తెలీదు నాకు సుకుమార్ అంటే అంత ఇష్టం అని. ఐ థింక్ ఆర్య అయిపోయిన ఒక 4-5 ఏళ్ళ తర్వాత ఏదో ఐ థింక్ మేబీ పరుగు లేదంటే ఇంకే ఆర్య 2 సినిమా పరుగు సినిమా చేస్తాను అనుకుంటాను. ఆ టైంలో నేను ఒక కారు కొనుక్కున్నా. కారు కాస్ట్ 85 lakhs, X6 కారు, అద్దరిపోద్ది స్పోర్ట్స్ కార్ పట్టుకుని నేను స్టీరింగ్ పైన చేపెట్టి ఆలోచిస్తున్నా, ఇంత దూరం వచ్చానంటే దీనికి ఎవరెవరు కారణమై ఉంటారు అన్న వెంటనే నా మైండ్లో తట్టిన ఫస్ట్ వ్యక్తి సుకుమార్ గారు. డార్లింగ్, నువ్వు లేకపోతే నేను లేను. ఆర్య లేదు, ఇంకేయే లేవు. చిచ్చి ప్రతిసారి ఫంక్షన్లో ఈ పబ్లిక్లో ఇదేంట్రా దేవుడా, లాస్ట్ టైం మా నాన్నగారు అనుకున్నప్పుడు అనుకోకుండా ఇలా అయింది, మళ్ళీ ఎప్పుడు అవుతుంది దేవుడా. ఎప్పుడైనా అదైందా నువ్వు ఎంత ఇంపార్టెంటో అంతలే. థ్యాంక్ యూ డార్లింగ్. ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ అన్ ఎమోషనల్ థింగ్, నాట్ అట్ ఆల్. ఇవాళ న్యూ ఇయర్ మంచి బ్లాస్ట్లో ఎండ్ అవ్వాలి, అందరూ పెద్ద సక్సెస్ అయింది, మంచి సెలబ్రేషన్ మూడ్లో ఉన్నాను. ఇట్స్ జస్ట్ అ మూమెంట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నన్ను స్టార్ని చేసి, స్టైలిష్ స్టార్ నుంచి వాళ్ళ ఐకాన్ స్టార్ వరకు యావత్ భారతదేశం చూసేటట్టు చేసావంటే అది డెఫినెట్లీ నువ్వు ఎంత అన్బిలీవబుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చావని నేను మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ. ఇంకా నేను ఈ గురించి ఎంత చెప్పినా తక్కువే.